హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఒక కొత్త సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఆ సిరీస్ ఏంటిదంటే గోవా టు కన్యాకుమారి ట్రిప్ అనేది మొత్తం ఒక 2-3 పార్ట్స్లో మనము ఈ సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాము. మనమైతే గోవా నుంచి స్టార్ట్ చేసి కన్యాకుమారికి అయితే ఎండ్ చేస్తాము. సో కన్యాకుమారి ఒకటే కాదు, ఎండింగ్లో ఇంకొక ప్లేస్ కూడా యాడ్ అవుతుంది. సో అదేంటిదో మనం లాస్ట్లో తెలుసుకుందాము. యాక్చువల్గా అయితే మనం బెంగళూరు నుంచి స్టార్ట్ చేసినాము. బెంగళూరు నుంచి స్టార్ట్ చేసి గోవాకి వెళ్ళి, గోవా నుంచి కన్యాకుమారికి వెళ్ళి మళ్ళీ బెంగళూరుకి అయితే ఏం చేసినాం మన ట్రిప్ అనేది. సో ఆ ట్రిప్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఏ ప్లేసెస్ విజిట్ చేసినాము, సో హోటల్ బుకింగ్స్ కానీ అవన్నీ మొత్తం అన్ప్లాన్డ్ గానే మొత్తం ట్రిప్ అనేది కంప్లీట్ అయింది. ప్లేసెస్ ఏమేమి విజిట్ చేసినా, ఏంటిది, ఎట్లా బుకింగ్స్ ఏంటివి, అవన్నీ అయితే చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. కవర్ చేసిన ప్లేసెస్ ఏంటిది అనేది ఫుల్ గా ఒక 2-3 పార్ట్స్ లో అయితే డివైడ్ చేశాను. ఎందుకంటే ఒకటే పార్ట్ లో పెడితే వీడియో లెంత్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది. ఈ వీడియోలో మెయిన్లీ సౌత్ గోవాలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటిది, ఇంకా గోకర్ణలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటిది అనేది ఫుల్ గా కవర్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నెక్స్ట్ పార్ట్స్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తుంది. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఒకవేళ మీరు గోవాలో లెస్ క్రౌడెడ్ ప్లేస్ ఆర్ పీస్ఫుల్ గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయాలని అనుకుంటే యూ కెన్ కమ్ టు సౌత్ గోవా. సో సౌత్ గోవాలో మెయిన్ లో చూడాల్సిన ప్లేస్ వచ్చేది పాలోలాం బీచ్, అండ్ ఇది వచ్చేసి బటర్ఫ్లై బీచ్, ఇది వచ్చేసి అగోండా బీచ్, నెక్స్ట్ వచ్చేసి కోలా బీచ్ అనమాట. ఇక్కడైతే మనము కయాకింగ్ చేయొచ్చు. సో మెయిన్ గా నేను వచ్చింది అయితే కయాకింగ్ చేయడానికి. కోలా బీచ్ వచ్చేసి పాలోలం బీచ్ నుంచి ఒక 15 to 17 కిలోమీటర్స్ ఉంటుంది, అండ్ అగోండా బీచ్ నుంచి ఒక 7 to 8 కిలోమీటర్స్ ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ ఓన్ వెహికల్ ఉంటే యూ కెన్ స్టే అట్ అగోండా బీచ్, లేదంటే పాలోలం బీచ్ దగ్గర స్టే తీసుకొని అక్కడికి వెళ్ళి మనము స్కూటీ తీసుకొని అగోండా బీచ్, కోలా బీచ్ అనేది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కయాకింగ్ వచ్చేసి 800 రూపీస్ డబుల్ అనమాట, ఇద్దరు వెళ్ళొచ్చు. లేదు సింగిల్ గా వెళ్ళాలంటే 1200 రూపీస్. గోండా బీచ్ ఇవ్వలేరు, పీస్ఫుల్ బీచ్ ఉంది ఇక్కడైతే. చాలా తక్కువ మంది ఉన్నారు, ఓన్లీ ఫారినర్స్ వాళ్ళే ఉన్నారు. పీస్ఫుల్గా ఉంది ఈ బీచ్ అయితే, ప్రైవేట్ బీచ్ లెక్క ఉంది. స్కూటీ వచ్చేసి మనకు 500 to 600 దొరికేస్తుంది, అండ్ స్టే వచ్చేసి ఒకవేళ మనకు బీచ్ సైడ్ రిసార్ట్ అంటే లేదా కాటేజెస్ టైప్లో కావాలంటే మనకు 2500 నుంచి దొరికేస్తుంది. లేదు కొంచెం లోపల అయితే మనకి ఒక 1000, 1500, 2000 దొరికేస్తుంది. మనది సోలో ట్రిప్ కాబట్టి నేనైతే పాలోలం బీచ్ దగ్గర డామెటరీ తీసుకున్నాను అనమాట. డామెటరీ వచ్చేసి 500 to 700 మధ్యలో దొరికేసింది నాకు. సో గోవా ట్రిప్ ది ఫుల్ లెంత్ వీడియో అనేది తీయలేదు, ఎందుకంటే నేను సడన్ గా వచ్చాను. సో కొన్ని రీల్స్ అండ్ ఫోటోలు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ ప్లాన్ కన్యాకుమారికి చేంజ్ అయిపోయింది అనమాట. సో కన్యాకుమారికి అయితే అన్ప్లాన్డ్ గా వెళ్తున్నాను అనమాట. సో ఎక్కడ దిగాలనిపిస్తే అక్కడ దిగిపోతాము, ఏ ప్లేస్ లో చూడాలనిపిస్తే ఆ ప్లేస్ అనేది చూసేస్తాము. డిపెండింగ్ అపాన్ ద ట్రైన్ అండ్ బస్ అవైలబిలిటీని బట్టి మనం అయితే ఇప్పుడు కన్యాకుమారికి వెళ్తాము. సో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ఇప్పుడైతే మనము గోకర్ణకి వెళ్తున్నాం అనమాట. సో గోకర్ణకి వెళ్ళాలంటే డైరెక్ట్ మనకి బస్సెస్ గానీ ట్రైన్స్ గానీ డైరెక్ట్ గా దొరకలేదు నాకు ఆ టైంలో. సో ఫస్ట్ అయితే నేను కన్నకోల, పాలోలం దగ్గరనే ఉంటాయి. కన్నకోల నుంచి కార్వార్కి వెళ్ళాను. కార్వార్ నుంచి డైరెక్ట్ బస్సెస్ దొరికేస్తాయి మనకి గోకర్ణకి త్రూ అంకోలా నుంచి. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి వస్తుంటే మీరైతే హుబ్లీ దగ్గర దిగాలి, హుబ్లీ నుంచి అంకోలాకి రావాలి, అంకోలా నుంచి మళ్ళీ మనం గోకర్ణకి వెళ్ళాలి. అదే బెంగళూరు నుంచి వస్తుంటే మనకు డైరెక్ట్ ట్రైన్స్ అనేవి ఉన్నాయి, అండ్ బస్సెస్ కూడా డైరెక్ట్ గా ఉన్నాయి. గోవా నుంచి కన్యాకుమారి వెళ్తుంటే మనకు వ్యూస్ అయితే చాలా బాగుంటాయి అనమాట. చుట్టుపక్కల గ్రీనరీస్ గానీ, లేక్స్, రివర్స్ గానీ, అండ్ రైట్ సైడ్ లో మనకు సముద్రము. సో వ్యూస్ అయితే చాలా బాగుంటది. సో నెక్స్ట్ అప్ కమింగ్ వీడియోస్ లో మీరు చూస్తారు కదా, సో వ్యూస్ అయితే చాలా బాగుంటది. సో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నెక్స్ట్ వీడియో రాగానే మీకు అప్డేట్స్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనము గోకర్ణకి అయితే స్టార్ట్ అయిపోతాము. సో వెళ్తా ఉంటే నాకైతే చాలా ఎక్సైట్మెంట్ అయిపోయింది అనమాట, ఎందుకంటే కొత్త ప్లేస్. సో నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు వచ్చేస్తుందా అని వెయిట్ చేస్తున్నా. అంటే వెళ్ళేటప్పుడు ఆ రోడ్ చూస్తే రోడ్ చూస్తున్నారా, రోడ్ అయితే చాలా చిన్నగా ఉంది. నేనేమనుకున్నా అంటే ఎట్లా వెళ్తారు ఏందో అనుకున్నా. సో వెళ్ళడానికి ఒక రూటు, అంటే బస్ గోకర్ణకి వెళ్ళేటప్పుడు ఒక రూటు, వచ్చేటప్పుడు ఒక రూట్
రూట్ ఉంది. సో నో ప్రాబ్లం. సో ఇప్పుడైతే గోకర్ణకి అయితే వచ్చేసాము. ఇదే మన గోకర్ణ బస్ స్టాండ్. గోకర్ణ బస్ స్టాండ్ ఎదురుగానే మనకు స్కూటీస్ అయితే రెంట్ కి దొరికేస్తుంది. 400-500 దొరికేస్తుంది. సో నేనైతే స్కూటీ తీసుకొని ఫస్ట్ ప్లేస్ వచ్చేసి గోకర్ణ బీచ్ కి అయితే వచ్చేసాను. సో బీచ్ దగ్గరనే రూమ్ కూడా తీసుకున్నాను. 1000 రూపీస్. గోకర్ణ అంత కాస్ట్లీ కాదు. గోవా కంటే కొంచెం చీప్ గానే ఉంటాయి రూమ్స్ గానీ ఫుడ్ గానీ. లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, అదే శ్రీ భద్రకాళి మందిర్. అండ్ గోకర్ణకి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆవు యొక్క చెవు షేప్ లో ఉంటది. సో అందుకే దీన్ని గోకర్ణ అంటారు. ప్లేసెస్ టు విజిట్ ఇన్ గోకర్ణ లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి. మస్ట్ విజిట్ ప్లేసెస్ రైట్ సైడ్ లో ఉన్నాయి. ఆప్షనల్. మీకు ఒకవేళ టైం ఉంటే యూ కెన్ విజిట్. మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కోటి తీర్థ. సో ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని నమ్ముతారు. సో ఇక్కడ స్నానం చేసి నెక్స్ట్ అరేబియన్ ఓషియన్ లా అంటే సముద్రం కాడ స్నానం చేసి నెక్స్ట్ మహాబలేశ్వర్ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తారు. హిస్టరీ విషయానికి వస్తే రావణాసుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని అయితే పొందుతాడు. కాకపోతే శివుడు ఒక షరతు విధిస్తాడు. ఎక్కడైతే ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తే అది అక్కడే పాతుకపోతుంది, అక్కడే ఉండిపోతుంది అని చెప్తాడు. రావణాసుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్లి లంకకు అయితే బయలుదేరుతాడు. ఆ విషయం తెలిసిన మహావిష్ణు తన సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డంగా పెడతాడు. సో దాంతో రావణాసుడు సాయంత్రం అయిందని భ్రమపడి సంధ్యావందనం చేయడానికి వెళ్ళిపోతాడు అనమాట. అదే సమయంలో బాలుని రూపంలో వినాయక స్వామి అయితే అక్కడికి వెళ్తాడు. ఆ ఆత్మలింగాన్ని అయితే వినాయకుడ స్వామికి రావణాసుడు అయితే ఇస్తాడు. కింద పెట్టొద్దని చెప్పి ఆత్మలింగాన్ని అయితే బాలునికి ఇస్తాడు అనమాట. కాకపోతే వినాయక స్వామి నేను 3 సార్లు పిలుస్తాను, రావణ 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 అని, నువ్వు రాకపోతే నేను కింద పెట్టేస్తానని చెప్పేస్తాడు. తర్వాత రావణాసుడు సంధ్యావందనం చేయడానికి వెళ్ళిపోతాడు. రావణాసుడు సంధ్యావందనం మధ్యలో ఉండగానే వినాయక స్వామి 3 సార్లు రావణాసుడిని పిలుస్తాడు. అతను రాకపోవడంతో ఆత్మలింగాన్ని అక్కడే పెట్టేసి వినాయకుల స్వామి అయితే వెళ్ళిపోతారు. సో ఆ పెట్టేసిన ప్లేసే గోకర్ణ. తర్వాత రావణాసుడు ఎన్నిసార్లు ఆత్మలింగాన్ని తీయనికి ట్రై చేసినా అది రాదనమాట. సో ఇందాక చూసారు కదా, అదే మహాబలేశ్వర స్వామి గుడి. సో నేను ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోలేదు. సో నేను దర్శనానికి అయితే వెళ్ళలేదు. ఈవినింగ్ కూడా అవుతుంది. సో సన్సెట్ చూద్దామని నేనైతే గోకర్ణ బీచ్ సైడ్ కి అయితే వచ్చేసాను. చూడండి వ్యూ అయితే హైలైట్ ఉంది. సన్సెట్ అయిపోయాక నేను రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని టెంపుల్కి అయితే వచ్చేసాను. టెంపుల్ యొక్క డ్రెస్ కోడ్ వచ్చేసి జెంట్స్ అయితే పంచ అండ్ కండువా, నో షర్ట్, అండ్ లేడీస్ వచ్చేసి శారీ అండ్ పంజాబీ డ్రెస్. దర్శనం అయితే 30 minutes to 1 hour లో అయితే అయిపోయింది. సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాము. చూడాలి ఎట్లుంటుందో. గూగుల్ మ్యాప్లో సన్ రైజ్ పాయింట్ అని చూసుకుంటే నేను గోకర్ణ ఎంట్రీ అయ్యే పాయింట్కి అయితే చూపెట్టింది అనమాట. సో అక్కడ కొన్ని లేక్స్ అండ్ అవి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూస్తుంటే మొత్తం చెట్లే అడ్డం ఉన్నాయి, ఏం కనబడతలేదు. సో నెక్స్ట్ ఏం చేశానంటే వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అని కొన్ని ఉన్నాయి కింది సైడ్ కంటే మన గోకర్ణ నుంచి ఆపోజిట్కి వెళ్ళాలి. సో వెళ్తా ఉంటే లెఫ్ట్ సైడ్ లో నాకు కనబడ్డది ఇదే లొకేషన్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో యూ కెన్ ఆల్సో ట్రై దిస్ లొకేషన్. గోకర్ణ బీచెస్ అనేది వెస్ట్ సైడ్లో ఉంటుంది కాబట్టి మనకు సన్సెట్ ఒకటే వస్తుంది. మనం సన్సెట్ ఆల్రెడీ చూసినాము. ఇప్పుడైతే సన్ రైజ్ కూడా చూస్తున్నాము. సో చాలా బాగుంది. సో సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. నా లైఫ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజ్ అండ్ సన్సెట్ని గోకర్ణలో చూశాను.
ఒక 50-70 స్టెప్స్ కిందికి వచ్చేస్తే మనమైతే ఓం బీచ్ దగ్గరకు వచ్చేస్తాం అనమాట. వచ్చేసినాం ఓం బీచ్కి. సో కనిపిస్తుంది కదా, అదే ఓం బీచ్. ఓం బీచ్ రాత్రి. ఓం బీచ్లో నేను మెయిన్గా గమనించింది ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ ఓం షేప్, అంటే ఓం షేప్లో బీచ్ అనేది ఫామ్ అయింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నేను గమనించింది ఏంటిదంటే, ఇక్కడ ఉన్న స్టోన్స్, ఇక్కడ ఉన్న రాక్స్ ఉన్నాయి కదా, అవి రామేశ్వరంలో ఉండే ఫ్లోటింగ్ స్టోన్ ఉంది కదా, సేమ్ సిమిలర్ అట్లనే ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్లస్ ఇంకోటి శివగుహ అని ఉంటుంది. సో అక్కడ కూడా స్టోన్ అనేది సేమ్ ఉంటుంది. సో దేర్ మైట్ బి సమ్ కనెక్షన్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్. బీచ్ అయితే పీస్ఫుల్ గా అండ్ డివోషనల్ గా ఉంది. సో యూ కెన్ డూ మెడిటేషన్ హియర్. ఎంత క్లియర్గా ఉన్నాయి అసలు, క్లిస్టర్ క్లియర్. కనిపిస్తుంది కదా, ఇదే శివ గుహ అనమాట. సో శివ కేవ్. సో ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు పైనుంచి లైటింగ్ పడి మొత్తం మెరుస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది ఆ రోజు అయితే. సో చాలా మంది ఫారినర్స్ అయితే వచ్చారు ఈ ప్లేస్ కి, నార్మల్ పర్సన్స్ అయితే ఎవరు రాలేదు. గుహని ట్రై చూడాలనుకుంటే యూ కెన్ ట్రై. నాకు తెలిసి రోడ్ అయితే బాగాలేదు అండ్ బైక్ లోనే రావాలి, కార్ అయితే లేదనుకుంటాను, లేదా ఆటో మాట్లాడుకొని అయితే రావచ్చు. ఇక్కడ బ్యాట్ కూడా ఉన్నాయి, చూసుకోండి బ్యాట్. మన
నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి జటాయు తీర్థ. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. సో మనమైతే ఇప్పుడు జటాయు తీర్థకి అయితే వెళ్దాము. సో ఇది కింద ఉంటది అనమాట. ఒక 1-2 కిలోమీటర్స్ కిందకి వెళ్ళాలి. సో చాలా కష్టం ఉంటది. సో మనము ట్రై చేసినాము. సో పైకి వెళ్ళి కిందికి రావాలి. మనకి వీడియోలో ఈజీగానే కనిపిస్తుంది, కానీ కిందికి వెళ్ళేటప్పుడు భయ్యా దోలు తీరిపోతుంది. సో లోపలికి వెళ్తే ఇట్లా ఉంటది అనమాట. ప్లేస్ హిస్టరీ విషయానికి వస్తే రావణాసుడు ఇంకా జటాయు ఫైట్ చేసుకుంటారు కదా, సో అది ఈ ప్లేస్ అన్నమాట. రాళ్ల మధ్యలోకి వెళ్ళి మనకు స్వీట్ వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు మాన్సూన్ కాదు కాబట్టి అంతగా అక్కడ పడతలేదు, కాకపోతే కొన్ని డ్రాప్స్ అనేవి పడుతున్నాయి. అదే మాన్సూన్ లో అయితే ఫుల్ వాటర్ అనేది వస్తుంది. ఇక్కడ స్వీట్ వాటర్ అది కూడా. అండ్ కిందికి వెళ్ళి మీరు చూడండి, కిందికి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి పైకి వాటర్ వస్తున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కిందికి వెళ్ళి పైకి వెళ్తాయి, మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. సో నెక్స్ట్ అనేది పార్ట్ 2 అనేది రాబోతుంది. సో పార్ట్ 2 అంటే గోకర్ణ నుంచి ఏ ప్లేసెస్కి వెళ్తున్నాను, ఎలా వెళ్తున్నాను అనేది తెలుసుకోవాలంటే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.